హాయ్ అండి, నేను మీ కృష్ణ. ఈనాడులో ఈరోజు చిన్న ఆర్టికల్ లో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ ని మాక్సిమం కవర్ చేసేసారండి. ఏంటి అంటే ఈ నెల 22వ తేదీన ఒక యుద్ధ నౌకని జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. అది ఏంటి అంటే ఐఎన్ఎస్ మాల్వన్ అండి. ఐఎన్ఎస్ మాల్వన్ ని ఎక్కడ తయారు చేశారు అంటే కొచ్చి షిప్ యార్డ్ అండి. దీన్ని జాతికి అంకితం ఇవ్వబోతుంది ఏ రోజు అంటే 22 జూలై. ఇది ఏ సిరీస్ లో వచ్చింది అంటే ఐఎన్ఎస్ మహే సిరీస్ అండి. మహే క్లాస్ సిరీస్ లో వచ్చింది. దీంట్లో ఎన్ని షిప్లు తయారయ్యాయంటే ఇప్పటికీ రెండండి. ఒకటి ఏంటి అంటే ఐఎన్ఎస్ మహే నవంబర్ 2025 లో జాతికి అంకితం అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ 22 ఐఎన్ఎస్ మాల్వన్ అండి. ఐఎన్ఎస్ మాల్వన్ అని దేనికి వచ్చింది అంటే పేరు మహారాష్ట్రలో సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజా పాలించిన మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది పోర్ట్ పేర్లో ఇంపార్టెంట్ పోర్ట్స్ లో మాల్వన్ పోర్ట్ కూడా ఒకటి ఉందండి. ఆ పేరు మీదుగానే దీన్ని ఐఎన్ఎస్ మాల్వన్ అని చెప్పేసి పెట్టారు. ఐఎన్ఎస్ మాల్వన్ అనేది ప్రీవియస్ గా కూడా ఒక యుద్ధ నౌక ఉండేది. అది ఏంటి అంటే యాంటీ మైన్ సీ వెసల్ అండి. అంటే సముద్రంలో ఏమైనా మైన్స్ ఉన్నాయి అంటే అది పేల్చేసేది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఐఎన్ఎస్ మహే సిరీస్ కి వచ్చేటప్పటికల్లా మహే సిరీస్ లో రెడీ అయిన 2 వెసల్స్ కూడా ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ వార్షిప్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండి. ఇవేంటి అంటే భారత సముద్ర జలాలని ఏమైనా శత్రువులకు సంబంధించి సబ్మెరైన్స్ కానీ ఇతర వెసల్స్ ఏమైనా వచ్చాయి అంటే ఇవి వాటిని గుర్తించి ధ్వంసం చేసి సముద్రంలో నేవీని తన యొక్క బలాన్ని నిరూపించుకునే వెసల్స్ అండి. ఇవి చేరడం వల్ల మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని కూడా రెడీ చేశారు. ఇవి రావడం వల్ల ఇండియా నేవీ అనేది ఇంకా బలపడింది.